అంటే స్వామి హనుమ ఆయన చిరంజీవిగా మళ్ళీ కృష్ణావతారంలో మళ్ళీ దర్శనం అయింది. శ్రీకృష్ణ పరమాత్మకి మళ్ళీ దర్శనం ఇచ్చాడు కదా హనుమంతుడు. ఆయన ఆఖరిలో ఈ నామాన్ని చెప్పింది. ఇప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే నామాన్ని ఎవరు చెప్పారు? ఈ నామం ఎలా వచ్చింది అంటే హనుమంతుడే ఈ నామాన్ని స్టార్ట్ చేశాడు ఫస్ట్. నేను ఈ వచ్చేది కలియుగం నాయన, ఇక నువ్వు ఇక్కడే ఉండు, నీకేం కావాలి, నాకేం అవసరం లేదు, మళ్ళీ కృష్ణావతారంలో చెప్పాడు కదండి. చెప్తే నువ్వు నా నామాన్ని స్మరిస్తూ నువ్వు భవిష్యత్తులో బ్రహ్మస్థానానికి వెళ్ళబోతున్నావు కాబట్టి నువ్వు ఉండు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడి దగ్గర ఈ నామాన్ని చెప్పాడు అని మనకి పురాణాల్లో ఉన్నాయి. దీని ప్రమాణం తీసుకుంటే ప్రతి యుగంలో కూడా స్వామివారు ఉన్నారు, ఆయన చిరంజీవి చావలేదు అని మనం ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు వచ్చేస్తాడు. ఇప్పుడు వాయుస్వరూపుడు కదా, వాయునందుడు కదండి, ఆయన వచ్చేస్తాడు.